Hi everyone, welcome back to our channel Joy Moms Natural Vlogs. Happy birthday Nicholas Joy. ఇది వెరీ స్పెషల్ వీడియో ఫర్ మీ. ఎందుకంటే నికోలస్ జాయ్ ఫస్ట్ బర్త్డే వీడియో. ఈ వీడియో కోసం నేను చాలా ట్రై చేశాను. అది సిస్టమ్ పెన్ డ్రైవ్ ఫోన్కి సపోర్ట్ చేయక సంథింగ్ జరిగింది. సమ్హౌ నేను రికార్డ్ చేసేసాను. ఫైనల్లీ ఇట్ ఈస్ మై సన్స్ ఫస్ట్ బర్త్డే వీడియో. వెరీ స్పెషల్ వీడియో ఫర్ మీ. చెప్పాను కదా, చిన్న ఫోటోషూట్. ఇంకా అవుట్డోర్కి బాబుని తీసుకోవడం వెళ్ళడం ఇష్టం లేక ఆ ఫోటోగ్రాఫర్ బ్రదర్ని రిక్వెస్ట్ చేసుకొని ఇంట్లోనే చిన్న సెట్టింగ్ తోటి చిన్న ఫోటోషూట్ చేసుకున్నాము. బట్ సాడ్నెస్ ఏంటంటే ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వండర్ఫుల్గా మేము ఏమైతే మ్యూజిక్ అనుకున్నామో ఆ మ్యూజిక్ అంతా ఇవ్వడం జరిగింది. కాకపోతే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల మేము ఆ సాంగ్స్తో పాటు ఈ వీడియోని అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఈ స్మాల్ మ్యూజిక్తో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాప్ట్ అయింది. మేము ఏదైతే అనుకున్నామో బాబుకి సంబంధించి హౌ హీస్ బ్లెస్డ్ బేబీ, ఆ బ్లెస్సింగ్ గురించి, తర్వాత మా లైఫ్ స్టైల్ గురించి అట్లాగనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. మంచి సాంగ్స్ ఉన్నాయి, కాకపోతే మనం అవి అప్లోడ్ చేయకూడదు యూట్యూబ్లో. కాబట్టి స్మాల్ మ్యూజిక్ తోటి నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ అడ్జస్ట్ అండ్ సీ ద కంప్లీట్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. ఇక్కడ చూసినట్లయితే స్టార్టింగ్ ఇది వండర్ఫుల్ డెకరేషన్ చేశారు, బాగా నచ్చింది. కాకపోతే మేము అనుకున్నట్టు వెల్కమ్ చేయలేకపోయాము. అది పైన అయిపోయేసరికి నార్మల్ వెల్కమింగ్ తోటి ఇంకా ఇంట్రడ్యూస్ అయిపోయాము అనమాట. ఇది వచ్చేసి మెయిన్ గేట్ దగ్గర పెట్టిన ఫ్లెక్సీ అనమాట బాబుది. వండర్ఫుల్ ఫ్లెక్సీ వచ్చింది. ఇది ప్రజెంట్ మేముంటున్న హౌస్, దాన్ని ఫుల్ డెకోరేట్ చేయించారు. ఇప్పుడు ప్రేయర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎల్లప్పుడు స్తుతి పాడెదను, ఆరాధనకు
ఆశ్చర్యములు ఆనందకరములైనవి కనుక వికారములతో గొప్పవి అని మీకు వాక్యంలో సెలవిచ్చున్నారు. అటు రీతిగా తండ్రి డేవిడ్ను అలాగే పల్లవిని అయ్యా తండ్రి వారు మీరు జతపరిచి వారిని ప్రేమించి వారి కొరకు తండ్రి స్వాస్థ్యాన్ని తండ్రి మీరు సిద్ధపరిచి మీరు ఇచ్చి ఉన్నారు. నికోలస్ జాయిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, గడిచిన సంవత్సరం అంతా నీ కృపలు నీ దయలు మీరు జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు కూడా మీరు నడిపించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన నా ప్రభు అయిన నిజ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ప్రేమాస్వరూపుల సర్వశక్తివంతుల యేసు ప్రభువా, నీకు వందనాలు తీసుకున్నటువంటి రాత్రికాల సమయంలో చిన్న బిడ్డ జన్మదిన కార్యక్రమం నిర్మించారు. వచ్చిన సంఘర్షణలు వచ్చిన బంధువులను దీవించుకోండి. నేను బట్టి మరోసారి దేవుని మనం స్తుతిస్తూ దేవుని కనపరుస్తూ మరి ముందుకి సాగిపోతాము. ప్రభునందు ప్రేమ ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తును గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో అద్భుతమైన మాట రాయబడి ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు తన బిడ్డల్ని ప్రేమించేవాడు ఉన్నాడు అనేది బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది.
అందుకే నిన్ను ఎడమును ఎడబాయును నిపుణులు కలిగి ధైర్యంగా ఉండను అని ప్రభువు సెలవిచ్చారు. కనుక ప్రభు నమ్మిన బిడ్డలని, ప్రభుని సేవించే వారిని, ప్రభుని ఆరాధించే వారిని, ప్రభు కొరకు నమ్మకంగా జీవించే వారికి ఆయన సహాయకుడు, ఆయన సహాయం చేస్తూ ఉన్న దేవుడు అనేది బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది. ప్రభునందు ప్రేమిన వలన వారి కుటుంబాన్ని ప్రేమించి చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహింపజేశాడు. ఆ బిడ్డ ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకొని మళ్ళా 2వ సంవత్సరంలోనికి, మరి నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న సమయంలో మరి సంఘమంతటితో కలిసి దేవుని నామాన్ని స్తుతించాలని, దేవుని నామాన్ని కనపరచాలని వారు ఈ రీతిగా సంఘాన్ని ఆహ్వానించారు. మరి వారు మనము కలిసి దేవుని గణపరుస్తూ ఉన్నాము. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాము. ఆదికాండము 30వ అధ్యాయంలో ఒక వాక్యం, వ్యక్తిగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించారు. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని యాకోబును కూడా కలిపాడు. వారితో కూడా నేను యాకోబు కూడా దేవుణ్ణి అని యాకోబుని నెట్టివేడి యాకోబును కూడా కలిపాడు. అబ్రహామును చేర్చాడు. అబ్రహామును చేర్చిన దేవుడు యాకోబును కూడా చేర్చాడు. అయితే ఈ 30వ అధ్యాయంలో యాకోబుకి మరి 2 భార్యలు ఉన్నారు. ఆ 2 భార్యలు ఉంటే ఈ యాకోబు చిన్న భార్యని ప్రేమిస్తూ ఉన్నాడు. రాహేలుని బహుగా ప్రేమిస్తూ ఉన్నాడు. రాహేలుని ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు లేయిని ప్రేమించాడు. లేయిని ప్రేమించి లేయి పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన జరిగించాడు. దాన్ని ఆమె జ్ఞాపకం చేసుకుంటూ, ఆమె తలుస్తూ దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నది. లేక దేవుని గూర్చి ఒక అద్భుతమైన మాట ఆమె తెలియజేస్తూ ఉన్నది. ఏమి తెలియజేస్తున్నదో ఆ మాట మనము చదువుదాం. 30వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. కానీ దేవునిచ్చే బహుమానము, బహుమతి అది మంచిది అనేది లేయా తెలియజేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రేమైన వలన ఇప్పుడు దానికి కీర్తనకారుడు ఒక వాక్యాన్ని, ఒక మాట తెలియజేస్తున్నాడు. 127వ కీర్తన 3వ వచనంలో 2వ లైన్, 3వ వచనము 2వ లైన్లో గర్భ ఫలము ఆ యెహోవా ఇచ్చు బహుమానము. ఇక్కడ మనం గమనిస్తున్నాం ఈ కీర్తనకారుడు అనేది దేవుని వాక్యం మనం తెలియజేస్తున్నది. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి ప్రభునందు ప్రేమైన వలన ఈ రాత్రి కాలంలో దేవుడు మరి ఆ డేవిడ్ని, పలవుని ప్రేమించి చక్కటి కుమారుని అనుగ్రహింపజేశారు. ఆ బిడ్డ మరి జన్మించి సంవత్సరం అయిపోయినది. 2వ సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ బిడ్డ పట్ల వారి బాధ్యత ఏమిటంటే వారు దేవుని మార్గములో ఆ బిడ్డని వారు నడిపించాలి. దేవుని మార్గాన్ని ఆ బిడ్డకి చూపించాలి. దేవుని మార్గంలో నడిచేది వారు ఏర్పాటు చేయాలి అనేది బైబిల్ గ్రంథం మనకి ఇక్కడ తెలియజేస్తున్నది. ప్రభునందు ప్రేమైన వలన ఇప్పుడు మనం 2 మాటలు మనం చూసాము. దానికి ఉపోద్ఘాతంగా ఒక మాట పైన మనం చదివాం. మొట్టమొదటి ఏం చదివాం? అర్థం చేస్తున్నాడు, నీ పిల్లలను నేనే రక్షించలను, రక్షిస్తాను నేను. యేసు అంటే అర్థమేమి? రక్షకుడు ఆయన. కాబట్టి యేసు అంటేనే రక్షకుడు. ఆ రక్షకుడు నీ పిల్లలని రక్షిస్తా. ఎప్పుడంటే ఆయన నీకు బహుమానంగా అప్పగించాడు. ఆ బహుమానాన్ని పాలించి నువ్వు పెంచుతూ ఉన్నప్పుడు, అంతేకాకుండా దేవుని మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు ఆ బిడ్డలని ఏం చేస్తున్నాడు? రక్షిస్తాడు. ఆ బిడ్డలకి దేవుడు రక్షకుడుగా ఉంటాడు. ఆయన నీకు బహుమానంగా అప్పగించాడు. బిడ్డలకి దేవుడు రక్షకుడుగా ఉంటాడు. ఆ బిడ్డల్ని భద్రపరుస్తాడు అనేది వాళ్ళు ఏం చేయాలంట? దేవుని యందు భయము, భక్తి కలిగిన వారికి మనము
పెంచాలి అని వాక్యం సెలవిస్తుంటుంది. ఒక మాట చెప్తాను, చాలా మంది కూడా ఏం చేస్తారంటే పుస్తకాలు కొనియగలవు, జ్ఞానాన్ని కొనగలవా? మార్కెట్లో జ్ఞానం దొరుకుతుందా? దొరకదు. జ్ఞానం కావాలంటే ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానములకు. అంటే దేవుని దగ్గర సర్వం ఉంది. నేను బిడ్డను దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినట్టు మనం ఏం చేయాలంట? పెంచేవారంగా మనము ఉండాలి. ఇలా లేకపోతే మన బిడ్డలు మన మాట వినరు. ఈరోజు చాలా మంది బిడ్డలకు ఏదేదో నేర్పిస్తున్నారు, కానీ నిజంగా ఈ లోకంలో ఎలా బ్రతకాలి, దేవుడిని భయము భక్తి ఎలా బ్రతకాలి నేర్పించలేని పరిస్థితిలో ఉంటున్నారు. చాలా మంది అనుకుంటారు, ఆ పాస్టర్ ముగించారు, ఈ పాస్టర్ లైక్ తీసుకొని ఇంకా ఇప్పుడు జరిగిన మా దేవునికి వందనాలు. ఎందువరకు మీరు మాట్లాడిన ప్రతి మాట బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నాన్న, నీ బిడ్డను వాక్యమైన పాలక్షత పెంచాలని, నీ బోధలు పెంచాలని మీరు మాట్లాడిన ప్రతి మాటలు బట్టి వారు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ముందున్న కార్యక్రమం అంతా నీ చేతికి అప్పగించుకుంటూ మహిమయు ఘనతయు ప్రభావాలు మనకు మంచి మెసేజ్ ఇచ్చిన జేమ్స్ పాస్టర్ గారికి, ప్రకాష్ పాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, లావెండర్ కలర్లో స్పెషల్గా ఇది కస్టమైజ్ చేయించాను కేక్ని. అంటే ఫుల్ లావెండర్ థీమ్లో ఉండాలి అనేసి కేక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అన్నీ లావెండర్ కలర్లో ఉండాలి అనేసి ఎప్పటి నుంచో దీనికి ప్లాన్ చేస్తా ఉన్నాను అన్నమాట నేను.
క్రీస్తు యేసునామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. ఇక్కడికి విచ్చేసిన మా ఫ్రెండ్స్, కొలీగ్స్, చర్చ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేము ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది చేసుకోవడానికి ఒక చాలా ముఖ్యమైన కారణం ఉంది. ఏంటంటే నిక్కీ జాయ్ నిజంగా దేవుడు ఎంతో అద్భుత కార్యం చేశాడు. నిక్కీ జాయ్ లైఫ్లో అద్భుత కార్యాన్ని మేము ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అనుకున్నప్పుడు, దేవుడు మన జీవితంలో చేసే చిన్న కార్యమైనా కానీ చాలా గొప్పగా ఉంటుంది అది. సో ఈరోజు మా కార్యం అనేది చాలా గొప్ప కార్యం. బిడ్డ జీవితంలో చాలా గొప్ప కార్యం జరిగింది కాబట్టి చాలామంది అనుకోవచ్చు ఈ బర్త్డే ఎంత గ్రాండ్గా చేయాలా ఏందని. కానీ మా జీవితంలో దేవుడు చేసింది చాలా గొప్ప కార్యం కాబట్టి దీన్ని చాలా గ్రాండ్గా మేము చేయాలనుకున్నాము. సో దేవునికి మహిమ కలుగును గాక. సో కూడి వచ్చిన మీ అందరికీ భోజనాలు సిద్ధపరిచాము. మీరందరూ కూడా భోజనం చేసి బిడ్డను దీవించి ఆశీర్వదించి, నిజంగా పాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ
ఇక్కడ భోజనాల కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే బర్త్డే జరిగింది పైన సెకండ్ ఫ్లోర్లో, కాబట్టి అక్కడ స్పేషియస్గా లేదని చెప్పేసి కింద భోజనాలు అరేంజ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే వచ్చిన సంఘానికి, బంధుమిత్రులందరికీ మరొక్కసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఇంతవరకు మన వీడియో చూశారు అంటే మీ అందరికి మా మెమరీస్ నచ్చాయని అనుకుంటున్నాను. ఇవాళ మార్చి 22, నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 22 జాయ్బాబు సెకండ్ బర్త్డే. అందుకని ఇవాళ సంహవ్ అది క్లారిటీ ఉందో లేదో నాకైతే తెలియదు ఆ వీడియో. దాన్ని మన టీవీలో నుంచి ఇది రికార్డ్ చేసి నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కట్ చేసి స్మాల్ మ్యూజిక్ యాడ్ చేసి ఇది అప్లోడ్ చేస్తున్నాను. ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, విజువల్ డిస్టర్బెన్స్ కానీ ఆడియో డిస్టర్బెన్స్ కానీ ఉంటే వాటిని అవాయిడ్ చేయండి, ఇగ్నోర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొకసారి వచ్చేసిన బంధుమిత్రులకు, సంఘానికి, పాస్టర్ గారులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సబ్స్క్రైబ్.